కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి గలతీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. చివరి మాటలు, వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. ప్రార్థన చేసుకున్న ప్రభా నీకు వందనాలు. ఈ చదవబడిన లేఖన భాగాన్ని నీ బిడ్డలకు వివరించే జ్ఞానము నాకు లేదు నాయన. నీ సిలువ చాటు నన్ను మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి నీ లేఖనానుసారంగా జీవించే కృపను మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ ఆయన ఏమంటా ఉన్నాడు? వారు నన్ను బట్టి ఎవరిని మహిమపరిచారంట? ఎవరిని బట్టి ఎవరిని మహిమపరిచారు? నన్ను బట్టి వారు దేవుని మహిమపరిచారు. దేవుని రక్షణలో కొనసాగే వ్యక్తులను చూసి ఎవరిని మహిమపరచాలి? నిన్ను బట్టి, నిన్ను చూసిన వారు లేదా నీ కుటుంబం వారు, నీ సంఘం వారు ఎవరిని మహిమపరచాలి? దేవునిని మహిమపరచాలి. హల్లెలూయా. అలాగున మనం ఉండాలి. మనలను బట్టి దేవుని మహిమపరిచేవారు ఉండాలి. మనల్ని బట్టి వీరు ఇంతేరా అని తిట్టుకునే వాళ్ళు ఉండకూడదు. మన రక్షణను బట్టి వారు ఇంతేరా అనుకునేవారు ఉండకూడదు. మనలను బట్టి రక్షణలో వారు వచ్చేటట్టుగా ఉండాలి. మనలను బట్టి దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉండాలి. ఈ దినం అలాగున మనం ఉండటంలా మన రక్షణను బట్టి ఇతరులు దేవుని మహిమపరిచేటట్లుగా ఉండటం లేదు. పరిశుద్ధ గ్రంథంలో వారిని బట్టి దేవుణ్ణి మహిమపరిచిన వారు, వారిని బట్టి రక్షణలో కొనసాగిన వారు కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వారిని ఈ ఉదయకాల సమయం మనం వారు ఏ రీతిగా దేవునిలో దేవుని వెంబడిస్తూ ఇతరులు వారిని వెంబడించేలాగా చేశారో, లేదా తలను బట్టి దేవుడు వారిని ఎలాగ రక్షించాడో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా అబ్రహామును గురించి మనం నేర్చుకుందాం. చూడండి, ఆదికాండ గ్రంథము 19వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దాం. ఆదికాండము 19వ అధ్యాయము 29వ వచనం, దేవుడు ఆ మైదాన పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యలో లోతు నశించకుండానట్లు అతని తప్పించను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇద్దరు వేరు వేరు ప్రాంతాలలో ఉంటా ఉన్నారు. లోతు సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్నాడు. సొదొమ గొమొర్రా పట్టణం మహాపాపములో మునిగిపోయి ఉంది. ఆ పట్టణాలను నాశనం చేయటానికి దేవుడు దిగి వచ్చాడు. దేవుని దూతలు తన దగ్గరికి వచ్చినప్పుడు ఆ పట్టణాలని అగ్ని గంధకాలతో దేవుడు కాల్చేయటానికి సంసిద్ధుడై ఉన్నప్పుడు, నేను చేసే కార్యమును అబ్రహాముకు మరుగు చేయనని చెప్పి తను చేసే వాటిని గురించి అబ్రహాముకు చెప్పాడు. అబ్రహాము అంటాడు, చాలా వేడుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతాలను నాశనం చేసేటప్పుడు ఎవరిని ఆపాడు? అబ్రహామును బట్టి లోతును తప్పించాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను బట్టి నీ కుటుంబంలో వారు రక్షించబడాలి. నిన్ను బట్టి నీ కుటుంబంలో వారు తప్పించబడాలి. అక్కడ అంటా ఉన్నాడు, అబ్రహామును బట్టి లోతు కుటుంబాన్ని తప్పించాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు గుండెల మీద చేయి వేసుకొని నన్ను బట్టి దేవుడు నా సహోదరుని రక్షించాడు, నన్ను బట్టి నా కుటుంబాన్ని రక్షించాడని ధైర్యంగా చెప్పగలిగిన నీవు అలాంటి భక్తి కలిగిన వ్యక్తిగా ఉండాలి. అలాంటి విశ్వాసం నీలో ఉండాలి. అబ్రహామును బట్టి లోతును తప్పించాడు దేవుడు. అబ్రహామును బట్టి లోతును రక్షించాడు దేవుడు. అబ్రహామును బట్టి ఆ పట్టణాలను నాశనం చేస్తున్నప్పుడు ఆ కుటుంబాన్ని తప్పించాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న నీవే రీతిగా ఉన్నావు. నిన్ను బట్టి దేవుడు నీ కుటుంబంలో లేదా వేరే ప్రాంతాలలో ఉన్న వ్యక్తులను, దేవుని రక్షణ లేని ప్రజల మధ్య ఉంటున్న వ్యక్తులను రక్షించేటట్టుగా నువ్వు ఉండాలి అని అంటే దేవుని సన్నిధిలో అబ్రహాము ఏ రీతిగా వేడుకున్నాడో తన సహోదరుని విషయంగా, ఆ రీతిగా నీవు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే వారు తప్పించబడతారు. హల్లెలూయా. చూడండి, రెండవది యాకోబుని బట్టి గురించి చెప్తాడు. ఆదికాండము 30వ అధ్యాయము 27వ వచనం 30వ వచనం. ఆదికాండము 30వ అధ్యాయము 27వ వచనం 30వ వచనం. అందుకు లాబాను, అతనితో నీ కటాక్షము నా మీదనున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని శకునము చూసి తెలుసుకుంటునని చెప్పాను. 30వ వచనం. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకుందునెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించాడని మామగారు చెప్తా ఉన్నాడు. మా అల్లుడు అంటా ఉన్నాడు, నేను వచ్చినప్పుడు నీకు కొంచెమే, దేవుడు నన్ను బట్టి నేను పాదం పెట్టిన చోటల్లా నిన్ను దీవించి ఆశీర్వదించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మామగారేమో నీవు రాకముందు నాకు కొంచెమే ఉందన్నాడు. అల్లుడు అంటున్నాడు, నేను వచ్చినప్పుడు నీకు కొంచెమే ఉంది, దేవుడు అత్యధికంగా నిన్ను ఆశీర్వదించాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేత ఆశీర్వదించబడిన వారు అడుగు పెడితే, దేవుని రక్షణ లేని వారికి దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు నిన్ను బట్టి వారు మారాలి. నిన్ను బట్టి నువ్వు రాకముందు నాకు ప్రార్థన అంటే తెలియదమ్మా, నీవు రాకముందు అసలు దేవుడు అంటే నాకు తెలీదు, ఇలాగున ప్రార్థించాలని తెలీదు, ఇలాగున నడవాలని తెలీదు, నువ్వు వచ్చిన తర్వాత నేను అన్నీ నేర్చుకున్నా. నీవు రాకముందు మాకు ఇబ్బందులు ఉన్నాయి, కానీ నువ్వు వచ్చిన తర్వాత మా కుటుంబము దేవుని రక్షణలో కొనసాగుతూ అభివృద్ధి పొందుతూ ఉంది. హల్లెలూయా. అనగడేటట్టుగా మనం ఉండాలి. అంతేగాని నువ్వు ఏమంటా అడుగు పెట్టావో, నువ్వేమంటా మా ఇంట్లోనికి వచ్చావో, నువ్వేమంటా మా గృహానికి వచ్చావో, నువ్వేమంటా మా స్థలంలోనికి వచ్చావో, అంతా నాశనం మీద కలుగుతూ ఉంది, అంతా ఇబ్బంది, అంతా శ్రమే, అంతా బాధే అని అనకూడదు. నిన్ను బట్టి ఆ కుటుంబాలు దీవించబడాలి. ఎందుకని యాకోబుని బట్టి దేవుడు ఆశీర్వించాడు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడిని అన్నాడు. ఈయన దేవుని బిడ్డ కనుక దేవుడు అతను వెళ్ళిన చోటల్లా, అతను కాలు పెట్టిన చోటల్లా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు ఆ రీతిగా ఉండాలి. దేవుని బిడ్డలు ఆ రీతిగా ఆశీర్వదించబడాలి. ఆ మధ్యకాలంలో నేను ఒక వార్త విన్నా, మీకు చెప్పాను ఒకసారి. నేను శ్రీకాకుళం ఆ ప్రాంతాలలో ఒక టీచర్ గారు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. భార్యాభర్తలు కుటుంబ పిల్లల్ని తీసుకొని ఉద్యోగరీత్యా ఆ ప్రాంతానికి వెళ్ళాడు ఆయన. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు దేవుడిని తెలుసుకున్నారు. ఆ ప్రాంతాలలో దేవుణ్ణి ఎరగని ప్రాంతాలు అవన్నీ. ఆ ఊరిలో, ఆ గ్రామంలో దేవుణ్ణి తెలుసుకున్న వారు ఎవరు లేరు. ఈయన ఏం చేస్తూ ఉన్నాడు, అక్కడ ఈయన వెళ్ళక ముందు ఆ స్కూల్లో ఎవరు పిల్లలు పలసపలసగా వచ్చి రాని ఉన్నా లేనట్టు ఉండేది. ఈయన ఏం చేస్తూ ఉన్నాడంటే, పొద్దున్న లెగ్గానే 8 రెడీ అయిపోయి గ్రామం అంతా తిరుగుతూ, అయ్యా మీ పిల్లల్ని బడికి పంపించండి, మీ స్కూల్లో రండి, జాగ్రత్తగానే పాఠాలు చెప్తాను అని ఊరంతా గ్రామం అంతా తిరిగి పిల్లల్ని బడికి పోగేసుకుంటా ఉన్నాడు. అలాగనే సాయంకాలం 5 అవగానే స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత కుటుంబంతో కలిసి, కుటుంబం అసలు బయటికి కనిపించట్లేదు, వీళ్ళ అవసరం కోసమే బయటకు వెళ్తున్నారు తప్పితే మిగతా సమయాల్లో ఇప్పుడు తలుపులేసి ఉంటా ఉన్నాయి. తలుపులేసి ఉంటా ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారని ఆ గ్రామ సర్పంచ్ గారు చూడటానికి వెళ్ళాడు. వెళ్తే వీళ్ళు ఏం చేస్తున్నారు, తలుపులు వేసుకొని కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. ఏమయ్యా
నువ్వు క్రైస్తవుడే? అవునయ్యా క్రైస్తవుడిని నేను. ప్రార్థన చేసుకుంటున్నారా? చేసుకోండి. నువ్వు వచ్చిన తర్వాత కొద్దిగా మన స్కూల్లో పిల్లలు పెరిగారయ్యా, జాగ్రత్తగా పాఠాలు చెప్పాను అన్నాడు. ఆ గ్రామంలో ఈయనకే మోటార్ సైకిల్ ఉంది. అర్ధరాత్రి వేళ ఒక యవనస్తురాలకి కడుపులో నొప్పి వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి వాళ్ళ దగ్గర సదుపాయాలు ఏమి లేక మాస్టర్ గారి దగ్గర బండి తీసుకొని ఎక్కించుకొని తీసుకెళ్దామని ఆ మాస్టర్ గారి ఇంటికి వచ్చి తలుపు తట్టారు. తలుపు తడితే ఈయన అన్నాడు, ఏంటండి అంటే, అయ్యా పిల్ల అల్లాడిపోతూ ఉంది, కడుపులో నొప్పి అంటూ ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు, ఇప్పుడు వెళ్తే ఎక్కడ దొరికితే హాస్పిటల్ తెలియదు, ఏమన్నా బండిస్తే పిల్లని తీసుకొని హాస్పిటల్కి వెళ్తామని చెప్పారు. లేదు మీరు పర్మిషన్ ఇస్తే ఓ పావుగంట కూర్చొని ప్రార్థన చేస్తాం. ఏం చేస్తారట? వీళ్ళు దేనికోసం వచ్చారు? మోటార్ సైకిల్ కోసం వచ్చారు. ఈయనేం చెప్తా ఉన్నాడు, ఏమీ అవసరం లేదండి, ఒక పావుగంట ప్రార్థన చేస్తాను, తగ్గపోతే మీరు తీసుకెళ్తారు అని అన్నాడు. అందరూ కలిసి లోపలికి తీసుకొచ్చి, ప్రార్థన ఏంటయ్యా, ప్రార్థన ఏంటి గెలుతునంటే, అసలు నొప్పితో పిల్ల బాధపడిపోతూ ఉంటే ప్రార్థన చేస్తానంటావేంటి? ఒక పావుగంట సమయం ఏంటి బాబు, బండిస్తాను తీసుకోండి మీరు, కానీ ఒక పావుగంట టైం ఏంటి అన్నాడు. ఆ మంచం మీద పిల్లని పెట్టుకొని కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తున్నారు. ప్రభా, నిన్నెరగని ప్రజల మధ్య నువ్వు ఒక అద్భుతమైన కార్యం చెయ్యి, ఈ గ్రామం రక్షించబడాలి. ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఒక అద్భుతం చేయను ఆయన. ఈ అద్భుతం ద్వారా ఈ గ్రామం రక్షించబడాలి. కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తూ పావుగంట అయిపోయింది. వీళ్ళు ఆమెనన్న తర్వాత పిల్లలు వేసి కూర్చొని, ఏంటి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అందట. హల్లెలూయా. ఏంటి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? ఇప్పుడు దాకా నువ్వు కడుపు నొప్పితో బాధపడుతున్నావు, మాస్టర్ గారి దగ్గర మోటార్ సైకిల్ తీసుకెళ్దామని వచ్చావు, ఏమైందంటే ఏం లేదు, చక్కగా ఉంది అన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ ఏం చేయటం మొదలుపెట్టారు తెలుసా? ఏం చేస్తున్నారు తెలుసా? ఆదివారం ఇక్కడ ప్రార్థన పెట్టాయా మీ ఇంట్లో, మేము వస్తామని అన్నారట. అలాగున ప్రెసిడెంట్ గారి ఇంట్లో పరిస్థితి బాగోలేదు. ప్రెసిడెంట్ గారి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆయన అన్నాడు, ఒక స్థలం ఇస్తాను 10 సెంట్లు, అక్కడ చర్చి కట్టి ఆదివారం ఆరాధన చెయ్యి అన్నాడట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకే ఒక్క కుటుంబం, వాళ్ళేమి ప్రార్థనకు రమ్మని చెప్పలా, మా దేవుణ్ణి నమ్ముకోమని చెప్పలా, మీరేమి నేనేదో ఇచ్చి మత మార్పిడి చేయటానికి వీళ్ళెల్లా తన ఉద్యోగం తను చేసుకుంటున్నాడు. తనకి దేవుడిచ్చిన రక్షణను కొనసాగించుకుంటూ అనేకులను వారి వైపు తిప్పటానికి దేవునిని వేడుకుంటూ ఒక అద్భుతం అక్కడ జరగగానే ఆశ్చర్యకరంగా ఆ గ్రామంలో చర్చి కట్టాడు. అక్కడి నుంచి ఆ చుట్టుపక్కల 15 గ్రామాల్లో ఎక్కడ చర్చిలు లేవంట. 15 గ్రామాల్లో ఎక్కడ చర్చిలు లేవు. క్రైస్తవులు అంటే ఎవరిని ఇంటికి లోపలికి రానేరు. అలాంటిది ఎప్పుడైతే ఇక్కడ చర్చి కట్ట మొదలుపెట్టారో, పక్క గ్రామం వాళ్ళు అన్నారంట, ఏంట్రా మీరు చర్చి కట్టంట? అయ్యా, ఒక్క ఆయన వచ్చాడు, ఒక కుటుంబం వచ్చింది మా ఊర్లోకి, అద్భుతాలు చేస్తున్నాడు మా దేవుడు. ఇప్పటి వరకు మా గ్రామానికి రోడ్లు లేవు, మేమందరం కలిసి మా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాం. చక్కని రోడ్లు ఇచ్చాడు, కరెంట్లు ఇచ్చారు, మార్గాలను ఏర్పాటు చేశారు, ప్రభుత్వంలో రావాల్సిన రాయితీలు రావాల్సినవన్నీ మాకు అందుతావని మా గ్రామము చక్కగా ఇప్పుడు వర్ధిల్లుతా ఉంది అన్నారట. హల్లెలూయా. ఆ పక్క గ్రామాన్ని వాళ్ళు ఏం చేశారు, మాస్టర్ గారు మా ఊరు కూడా వచ్చి పెట్టి మేము ఇక్కడ చర్చి కడతామన్నాడట. ఈయనతో పాటు ఉన్న కొంతమంది పాస్టర్లను ఏర్పాటు చేసుకొని 5 సంవత్సరాల్లో 16 గ్రామాల్లో చర్చిలు కట్టారట. హల్లెలూయా. 5 సంవత్సరాల్లో చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ దేవుని నమ్ముకున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏం చేశాడు? వారికి ఏమైనా డబ్బులు ఇచ్చాడా? మత మార్పిడి చేశాడా? ఏం చేయలా. తన విశ్వాసాన్ని తను కొనసాగించుకుంటూ దేవుని సన్నిధిలో దేవుణ్ణి వేడుకున్నాడు. అయ్యా, ఈ ప్రజలు నిన్ను నమ్ముకునేటట్టు ఒక అద్భుతం చేసి ఈ రక్షణ చేయాలి. ఒకే ఒక అద్భుతం చేశాడు దేవుడు. 16 గ్రామాలు రక్షించబడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అడుగు పెడితే ఏమొచ్చిందిరా, ఈడొచ్చాడ్రా, ఈడ భక్తి వ్యర్థంరా అని అనుకున్నోళ్ళే, కానీ మనల్ని బట్టి ఇతరులు రక్షణ పొందే
విషయాలు మనలో ఎక్కడ కనిపించట్లా. దేవుని వాక్యం అంటుంది, వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. హల్లెలూయా చెప్పండి. నువ్వు అనుకోవాలి, వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచారని గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలిగే ధైర్యం, చెప్పగలిగే విశ్వాసం నీలో ఉంటే దేవుని అద్భుతాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా. మోషే అహరోనులను ఎన్నుకున్నాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాల బానిసత్వ జీవితంలో మగ్గిపోతూ ఉంటే వారి మొర ఆలకించిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎవరి ద్వారా రక్షించాడు? మోషే అహరోనులను తీసుకొని వారిని రక్షణలో కొనసాగించుకు 40 సంవత్సరాలు వారి యాత్రా జీవితంలో బట్ట నలకేయకుండా, చెప్పులు వారు తెక్కకుండా, వారికి కష్టపడకుండా, ఆహారాన్ని సంపాదించుకోకుండా మన్నాను పంపించి వారి దాహం అంటే నీళ్ళిచ్చిన దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదును చూసాం మనం. 40 దినాల నుంచి ఫిలిస్తీయుడైన గొల్యాతు ఇశ్రాయేలు ప్రజల మీద సల్వాలు విసురుతూ ఉన్నాడు. ఒక బాలుడు వెళ్ళాడు రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు నేను వెళతాను యుద్ధానికి అన్నాడు. 40 సంవత్సరాల నుంచి అనేక వేల మంది సైన్యం జయించలేనిది బుడ్డోడు, నువ్వెళ్ళి ఏం చేస్తావురా అన్నాడు. కానీ అయ్యా, నేను నా మేకల గొర్రెల మందలను మేపేటప్పుడు సింహం, పులి వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, వాటిని నేను చీల్చివేశా, దేవుడు అంత బలం ఇచ్చాడు అని అన్నాడు. సరే, పర్మిషన్ ఇచ్చాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత 6 మూరల జానుడున్న గొల్యాతును ఒక్క చిన్న ఒడిసెల రాయితో చంపేశాడు. హల్లెలూయా. దావీదును బట్టి ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ ఇచ్చి దేవుణ్ణి మహిమపరిచే స్థితిలోనికి తీసుకుని వచ్చాడు దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనే కొందరు వ్యక్తులు ఏం చేశారు తెలుసా అండి? చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయము 18-20 వచనాలు మనం చూసినట్లయితే, ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల యొక్క మనుషుని మంచం మీద తీసుకొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేసిరి. జనులు గుమికూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయెను. ఇంటి మీదకి ఎక్కించి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్య నింపిరి. ఆయన వారి విశ్వాసమును చూచి, మనుషుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నని చెప్పగా అతడు లేచి కూర్చున్నాడట. హల్లెలూయా. ఎవరి విశ్వాసమును బట్టి దేవుడు మహిమ పొందాడు? ఎవరి విశ్వాసం? 4 వ్యక్తులు పక్షవాయువుతో ఉన్నవాడిని తీసుకుని వచ్చారు. యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళటానికి దారి లేదు. పైకి ఎక్కారు, ఇంటి మీదకి పెంకులు తీశారు, కిందకి దింపారు. వారి విశ్వాసమును చూసి ఎవరిని స్వస్థపరిచాడు దేవుడు? పక్షవాయువు గలవాణిని స్వస్థపరిచాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ విశ్వాసమును చూసి ఎదుటివాడు స్వస్థపడాలి. నీ విశ్వాసమును చూసి నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు స్వస్థత పడాలి. నీ విశ్వాసమును చూసి దేవుడు వారిని స్వస్థపరిచేవాడుగా ఉండాలి. అలాంటి విశ్వాసం కలిగి ప్రార్థించగలిగితే దేవుడు తప్పక అద్భుతమైన కార్యాలు మన పట్ల జరిపించి తీరుతాడు. హల్లెలూయా. చూడండి, శతాధిపతిని మనకు తెలుసు. ఎన్నో సార్లు ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 7-9 వచనాలు మనం చదువుకుంటే, ఆ శతాధిపతి దాసుడు రోగి అయి చావసిద్ధమై ఉన్నాడు. యేసయ్యని గురించి తెలుసుకున్న శతాధిపతి యేసయ్య దగ్గరికి వచ్చాడు. అయ్యా, నా దాసుడు చావసిద్ధమై ఉన్నాడు, ఒక్కసారి ఆయన దగ్గరికి అతన్ని స్వస్థపరచని అడిగాడు. అయితే యేసయ్య అన్నాడు, పదా వెళదామని చెప్పాడు. అక్కడ ఉన్నవాళ్ళు కూడా ఒక మాట చెప్పారు యేసయ్యకి. ఏమని చెప్పారు తెలుసా? నీ ద్వారా ఇతడు ఒక కార్యము పొందగొట్టడానికి ఇతడు అర్హుడు, ఇతడు యోగ్యుడు అని చెప్పారు. యేసయ్య ఆ మాటలు విని అన్నాడు, పదా వెళదాం అని అన్నాడు. ఆయన అన్నాడు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను అర్హుడు కాదు బాబు, కాబట్టి నీవు మాట మాత్రము సెలవు, నా దాసుడు స్వస్థపడతాడు అన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీలో ఇంతటి గొప్ప విశ్వాసము నేను చూడలేదన్నాడు.
ఇతని విశ్వాసమును బట్టి తన దాసుడు స్వస్థత పొందాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నా ద్వారా లేదా నీ ద్వారా ఎలాగున దేవుని బిడ్డలు మహిమపరచబడతా ఉన్నారు, దేవుడు మహిమపరచబడతా ఉన్నాడు. వారు నిన్ను బట్టి దేవుణ్ణి ఎలాగున మహిమపరచబడతా ఉన్నారు, నిన్ను బట్టి వారు ఎలా రక్షణ పొందారు అని ఆలోచన చేయాలి. అలాగని చూడండి, సమరయ స్త్రీ ఉంది. ఆ సమరయ స్త్రీ దేవుని చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 28, 30 వచనాలు. యోహాను సువార్త 4వ అధ్యాయము. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఊరి వారితో చెప్పక వారి ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చుచుండిరి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒక వ్యభిచారం చేసుకునే స్త్రీ తన సాక్ష్యం చెప్పింది. ఇదిగో నా దగ్గరికి వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పాడు, ఆయనే మెస్సయ్య, ఆయనే క్రీస్తు అని ప్రజలకు తన రక్షణ సాక్ష్యాన్ని చెప్పగానే వారందరూ ఎక్కడికి వచ్చారట? ఆయన యొద్దకు వచ్చిరి. నువ్వు చెప్పే మాటను బట్టి ఆయన వద్దకు రావాలి, నువ్వు చెప్పే సాక్ష్యాన్ని బట్టి ఆయన వద్దకు రావాలి, నీ క్రియలను బట్టి ఆయన వద్దకు రావాలి, వచ్చి ఆయన్ని మహిమపరిచేటట్టుగా నువ్వు ప్రవర్తించాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, జక్కయ్య అనే మనుషుడు ఉన్నాడు. జక్కయ్య దేవుణ్ణి ఎరిగిన వాడు కాదు, అసలు ఎవరో ఆయనకి తెలియదు. ఆయన ఎవరో చూడగోరి మేడి చెట్టు ఎక్కాడు. అన్ని వేల మందిలో ఒక జక్కయ్య దగ్గరనే వచ్చి ఆయన, జక్కయ్య చెట్టు దిగు, నేను నీ ఇంట్లో ఉండవలసింది అన్నాడు. అన్నవాడు, అయ్యా నా కోసం ప్రార్థన చెయ్యి, నేను కూడా రక్షణలోకి వస్తానని చెప్పలా. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉందని చెప్పాడు కదా, ఇంటికి తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత యేసయ్య ఇంట్లోనికి వెళ్ళి అంటాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. హల్లెలూయా. ఇంట్లో ఎవరున్నారు? భార్య బిడ్డలో ఉన్నారు. జక్కయ్యకే రక్షణ అయితే చెట్టు దగ్గర ఇచ్చేస్తాడు, కానీ ఇంటికి తీసుకొచ్చాడు. నేడు ఇంటికి, ఇతను కూడా అబ్రహాము కుమారుడే అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేవుని తెలియని వ్యక్తులు దేవుణ్ణి తెలుసుకొని ఇంటికి వచ్చి రక్షణ అందరికీ ఇచ్చుకుంటూ ఉన్నారు. రక్షణ పొందిన మనమేమో మనలను బట్టి ఇతరులు దేవుణ్ణి మహింపరిచేటట్టుగా మనం ఉండటం లేదు. అలాగనే చూడండి, చెరసాల నాయకుడు ఉన్నాడు. పౌలు శీలను తీసుకెళ్ళి చెరసాలలో వేశారు. వారేమో దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. చెరసాల పునాదులు కదిలిపోయింది. పొద్దున్నే లేచి చూసేటప్పటికి అంతా గందరగోళంగా ఉంది. ఇంకేముంది, రాజు మమ్మల్ని చంపేస్తాడని చెప్పి ఆయన దగ్గర ఉన్న కత్తితో పొడుచుకుపోయాడు. పౌలు గారి కేకతో, ఏ బాబు నువ్వేం చేసుకోవద్దు, మేము ఇక్కడే ఉన్నాం అన్నాడు. అయ్యా, ఒక దేవుడు, మీ దేవుడు చాలా అద్భుతం చేశాడు, ఇప్పుడు నేనేం చేయాలి రక్షణ పొందుతానికి అన్నాడు. ఆయన అన్నాడు, యేసునందు విశ్వాసం ఉంచు, నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారన్నాడు. వెంటనే ఈయన ఏం చేశాడు? పౌలు శీలను తీసుకొని ఇంటికి తీసుకెళ్ళాడు. అక్కడ వాక్యం చెప్పించుకున్నాడు. వాక్యం విన్న తర్వాత తన భార్య బిడ్డలు తను కూడా రక్షణ ఉండి బాప్తిసం తీసుకున్నారు. హల్లెలూయా. ఒక చెరసాల నాయకుడు దేవుణ్ణి తెలుసుకొని తన కుటుంబానికి రక్షణ తెచ్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తుని ఎరగని వారేమో కుటుంబం అంతటికి రక్షణ తెచ్చుకుంటున్నారు. మనమేమో పరిబుల్లో పేర్లన్నీ పెట్టుకుంటాం, మనమేమో రక్షణలో కొనసాగుతున్నాం అనుకుంటాం, కానీ మన కుటుంబాలలో సంపూర్తిగా రక్షణ అనేది కనిపించదు. ఎందుకని? రక్షణలో ఉన్న దేవుడు మనకేమైతే చెప్పాడో, రక్షణ పొందిన వ్యక్తులు ఎలాగను ఉండాలో అలాగను మనం ఉండటం లేదు. కాబట్టి మనము ఆ క్రియలను అనుసరించి నడవలేకపోతున్నాం. కాబట్టి మనలను బట్టి దేవుణ్ణి మహిమపరచలేని పరిస్థితులు వస్తూ ఉన్నాయి. చూడండి, ఇతను ఇంటికి తీసుకొని వెళ్ళిపోయి వాక్యాన్ని బోధించుకొని కుటుంబం అంతటికి రక్షణ తెచ్చుకున్నాడు. చూడండి, లూదియా అనే స్త్రీని మనం చూస్తాం.
అపోస్తుల కార్యాలు 16, 14, 15లో చదవద్దు చెప్తున్నాను. ఏం చెప్తుందో తెలుసా? నదీ తీర ప్రాంతాలలో కూటం జరుగుతూ ఉంది. దైవజనుడు వాక్యం చెప్తా ఉన్నాడు. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. తెరిచినంత మాత్రంలో ఊరుకోలా. ఆమె ఒక్కతే రక్షణ పొందలా, కుటుంబం అంతటిని బాప్తిస్మం ఇప్పించింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె చెప్పగానే కుటుంబంలో పడింది దేవుని. ఆమె చెప్పగానే ఆమె దేవుని హృదయం ఎప్పుడైతే ఆమె హృదయాన్ని తెరిచాడో, ఆమె ఎప్పుడైతే రక్షణ కొనసాగిందో, ఆమె కుటుంబం అంతా చదవండి. ఇప్పుడు ఆ వాక్యం తెలుస్తుంది మీకు. అక్కడ ఆమె ఎవరంట తెరిచింది? ఎవరి హృదయం? లూదియా హృదయం. బాప్తిసం ఎంతమంది తీసుకున్నారో? ఆమెను, ఆమె ఇంటి వారిని. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు మనం సిగ్గుపడాలి. మనలను బట్టి ఇతరులు దేవుణ్ణి మహిమపరిచేటట్టుగా, మనలను బట్టి ఇతరులు దేవుని రక్షణలో కొనసాగుతూ దేవుని స్తుతించేవారుగా మనం ప్రవర్తించట్లేదు. నామకార్థమైన భక్తిలో మనం కొనసాగుతూ ఉన్నామే, కానీ మనలను బట్టి దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఇతరులను మనం దేవుని వైపు తిప్పేవారంగా మనం ఉండట్లేదు. హల్లెలూయా. చివరిగా ఒక వాక్యాన్ని చెప్పి ముగిస్తాను. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం చదవద్దు. అక్కడ ఒక పిల్ల ఉంది, ఇశ్రాయేలు దేశపు చిన్నది. ఎవరట ఆమె? ఇశ్రాయేలు దేశపు చిన్నది. ఇశ్రాయేలు దేశాన్ని మీదకి యుద్ధానికి వెళ్ళి చెరగొని ఒక పిల్లని తెచ్చుకున్నాడు నయమాన్. అతను వచ్చి తన భార్య దగ్గర పనిచేయటానికి ఆ పిల్లను పెట్టుకున్నాడు. అయితే ఆ పిల్ల తన కుటుంబం నుంచి, తన దేశం నుంచి, తన ఊరు నుంచి, తన బంధువుల వద్ద నుంచి తీసుకొచ్చి చెరలో పెట్టాడు. ఇక్కడ పని చేయడానికి పెట్టుకున్నాడని ఇసుగు చెందలేదు, తిట్టుకోలేదు. తన పని చేసే ఆమె ఏమంటలా. ఈమె ఏమి గమనించింది? పిల్ల తన యజమానుడికి కుష్టుంతం చూసింది. కుష్టుంటం చూసి తన యజమానుని భార్యతో అంటుంది, అమ్మా ఇగో మా దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి కానీ వెళితే ఇతను స్వస్థత పొందుతాడని చెప్పి. ఎవరిని బట్టి స్వస్థత తెచ్చుకుంది? ఇక్కడి నుంచి ఈ పిల్ల యొక్క విశ్వాసాన్ని బట్టి అక్కడికి వెళ్ళి ఈమె చెప్పినట్లుగా విని ఆ దైవజనుని కలిసి యోర్దాను నదిలో మునిగి స్వస్థత పొంది తిరిగి వచ్చాడు. ఎవరిని బట్టి దేవుణ్ణి మహింపరుచున్నాడు? ఈ చిన్న పిల్ల చెప్పిన మాటను, విషయాన్ని గమనించి, ఆమె భక్తిని గమనించి, ఆమె దేవుని యందు ఏ రీతిగా భయభక్తులు కలిగి ఉండి దేవుని యొద్దకి అతను నడిపిందో చూసి దేవుణ్ణి మహింపరచు అనుకోవాలి మనం. వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచు. ఈ దినం మనం అనుకోవాలి, మనల్ని బట్టి ఎవరన్నా దేవుణ్ణి మహిమపరుస్తున్నారా? రక్షణలో కొనసాగుతున్నారా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నారా? అలాగున ప్రతి వ్యక్తి అనుకోవాలి. మనల్ని బట్టి ఉన్న విశ్వాసం నుంచి తొలగిపోయే వాళ్ళు చూస్తున్నాం, కానీ మనల్ని బట్టి దేవుని సన్నిధికి మనం రప్పించే వారంగా మనం ఉండట్లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు విన్న నీవు చూడండి, అలాగ ఉండకుండా నీ ఇష్టానుసారంగా ఉంటే దారి తప్పితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను మనం ఎదుర్కొనవలసింది. ఒకే ఒక్క మాట, నన్ను బట్టి వారు దేవుని మహిమపరిచి. అలాగ నన్ను ఉండగలిగితే నీవు నీ కుటుంబము ఆశీర్వదించబడి అటు కృప ప్రభువు మనకు అనుగ్రహించును గాక.